హలో అండి, వెల్కమ్ టు నందిని ఆరి వర్క్. సో ఈరోజు సింపుల్ డిజైన్ని వేసి చూపిస్తున్నాను. ఇక నేను లెవెండర్ కలర్లో సిల్క్ థ్రెడ్ తీసుకొని స్ట్రిమ్ స్టిచ్ చేస్తున్నాను. అంటే ఇది టైం సేవింగ్ అండి. 2 స్టిచ్లు వేసే టైంలో ఈ స్ట్రిమ్ స్టిచ్ వేస్తే కొంచెం బోల్డ్గా కనిపిస్తుంది. అందుకని నేను స్ట్రిమ్ స్టిచ్ వేస్తున్నాను. సో మనం లోడింగ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, కానీ కస్టమర్ ఇచ్చే డిజైన్లో లోడింగ్ స్టిచ్ లేదు కాబట్టి నేను ఆ శారీలో వచ్చే లావెండర్ కలరు ఈ గ్రీన్ మీద కొంచెం అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఇలా బోల్డ్గా స్ట్రిమ్ స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా వేయడం వల్ల కొంచెం బ్లౌజ్ అనేది పైపింగ్ లాగా అట్రాక్ట్గా కనిపిస్తుంది. నా ప్రతి షార్ట్ వీడియోలో ఆరి క్లాసెస్, మగ్గం క్లాసెస్ చూపిస్తున్నానండి. కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మీరు షార్ట్ వీడియోస్ ఫాలో అవ్వచ్చు. ఇలా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ మాట, ఇది స్ట్రిమ్ స్టిచ్ అంటారు దీన్ని. సో ఇక్కడ లాక్ వేసేస్తున్నాను. సో మనకి డిజైన్లో వచ్చి బీడ్స్ వచ్చాయి. సో సారీ కలర్ ఇదండి. బ్లౌజ్ వచ్చి మీకు కెమెరాలోని లైట్గా కనిపిస్తుంది, కానీ బ్లౌజ్ కలర్ అలా డార్క్గా వస్తుంది. సో ఆ సారీ కలరు మనకి బ్లౌజ్ మీద అట్రాక్ట్ అవ్వాలి కాబట్టి నేను బీడ్స్కి బదులుగా నేను కర్దానా యూజ్ చేస్తున్నాను. ఈ కర్దానా వైట్ సిల్వర్ యూజ్ చేస్తున్నాను షైనింగ్ రావడానికి. చాలా చిన్నగా ఉంటాయండి. ఒరిజినల్ కర్దనా అయితే ఇలా చిన్నగా ఉంటాయి. సో ఈ కర్దనా అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా 1 లేయర్గా నేను 1 లైన్ వేస్తున్నాను. ఇవి చాలా చిన్నవి కాబట్టి 2, 3 వేసుకోవచ్చు. మరీ సింగిల్గా వేస్తే టైం మనకి సెట్ అవ్వదు. ఇప్పుడు నేను సారీ కలరు లెవెండర్ కదండి, అయితే అందులోని పర్పుల్ కూడా మిక్స్ అయింది. సో అందుకని నేను పర్పుల్ వేస్తున్నాను. ఇలా 1 బీడ్ స్టిచ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి స్టిచ్. ఎప్పుడు కూడా బీడ్స్ని 1 by 1 స్టిచ్ చేయాలి. కర్దానా సైజెస్ బట్టి ఉంటాయండి. నేను నెంబర్ 1 సైజ్ యూజ్ చేశాను కాబట్టి 2, 3 వేసాను కాబట్టి అది కొంచెం బోల్డ్గా కనిపిస్తుంది. అదే మీరు నెంబర్ 2, నెంబర్ 3 కర్దానా సైజెస్ తీసుకున్నారు అంటే 1 by 1 స్టిచ్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ కర్దానా తీసుకొని దాన్ని ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను. లోన్ మనం బీడ్స్ వేసాం కదా, దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను. మళ్ళీ కర్దానా యూజ్ చేస్తున్నాను. కర్దానా గ్లాస్ బీడ్స్ అండి ఇవి. బ్లౌజ్కి మంచి షైనింగ్ వస్తుంది. సో ఇలా దీని ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. గోల్డ్, కాపర్ అండ్ మెహందీ కలర్ మిక్స్ చేస్తే ఈ డిజైన్ చాలా బాగుంటుంది. కాకపోతే మనకి శారీలో బేస్ అంటే శారీలో సిల్వర్, లావెండర్, పర్పుల్ అండ్ గ్రీన్ ఇన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి కాబట్టి శారీకి లావెండర్ కలర్ ఇవ్వలేదు బ్లౌజ్. సో అందుకని ఆ గ్రీన్ మీద శారీ కలర్స్ అన్ని కలర్లు వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా కర్దానాతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేయాలి.
ఇక్కడ నేను 7000 గ్లూ యూజ్ చేస్తున్నానండి. అలాగే స్క్వేర్ టైప్ కుందన్ని యూజ్ చేస్తున్నాను. సో దీనికి నేను మార్కింగ్ ఏం చేయట్లేదండి, ఇది దగ్గరగానే స్టిక్ చేయాలి. ఇలా దగ్గరగా స్టిక్ చేసుకోవాలి. దీనికి మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను సిల్వర్ జరీని తీసుకుంటున్నాను. మనం వైట్లో వేసాం కదా, సిల్వర్ జరీ అనేది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. సో ఈ ట్రయాంగిల్లో అదే ట్రయాంగిల్ షేప్కి స్టిచ్ చేస్తూ వేయాలి. ఆల్రెడీ నేను స్టిక్ చేసింది కొంచెం ఆరలేదు, అందుకే నా హ్యాండ్కి అంటేస్తుంది అన్నమాట బాగా. సో అది డ్రై అయిన తర్వాత వేయండి. ఇలా వైట్ జరీతోని హైలైట్ చేస్తున్నాను. మనం పెట్టే ఆ కుందన్స్ని హైలైట్ చేయాలన్నమాట.
ఇలా నెమ్మదిగా ఒకటి ఒకటి స్టిచ్ చేసుకోవాలి, లేదంటే చైన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇదే కుందన్ స్ట్రైట్గా మనం బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీకు నేను 2 వేసి చూపిస్తానండి. సో బీడ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. డైరెక్ట్గా మనకి కుందన్ రౌండ్ అనేది దొరుకుతుంది, కానీ నేను అది యూస్ చేయట్లేదు. ఇలా మనం హైలైట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ నేను ఆల్రెడీ వేసేసాను. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఎలా వేయాలి అనేది. జరీని చిన్నగా కట్ చేసుకొని ఇలా మనం కుందన్కి పైన రౌండ్గా జరీతో స్టిచ్ చేసుకోవాలి. చిన్న చిన్న చైన్ స్టిచ్చెస్ వేసుకుంటూ ఇలా రౌండ్గా స్టిచ్ చేయాలండి, రౌండ్గా వచ్చేటట్టుగా. ఈ మిడిల్లో మనం డైరెక్ట్గా మనకి దొరుకుతాయి రింగ్స్ అనేవి, అవి తొందరగా కలర్ షేడ్ అయిపోతాయి అన్నమాట. అందుకని నేను అవి యూస్ చేయట్లేదు. జరీ కలర్ షేడ్ అవ్వదండి, నేను అందుకనే జరీతో స్టిచ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీనికి నేను ఈ బ్లౌజ్ కలర్ వచ్చి గ్రీన్ కదండి, ఆ గ్రీన్ కలర్లో షుగర్ బీడ్స్ తీసుకున్నాను. మనకి అవైలబుల్గా ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా దొరుకుతాయండి. సారీకి మ్యాచ్ అయ్యే అన్ని కలర్స్ మనకి దొరుకుతాయి. షుగర్ బీడ్స్ అలాగే ఇలాంటి బీడ్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సో మనం తీసుకొని ఇప్పుడు దాని చుట్టూ కూడా నేను ఇలా షుగర్ బీడ్స్ తీసుకొని బీడ్స్ అన్నీ కూడా ఇలా పైన 3 లేయర్స్గా స్టిచ్ చేసేసాను. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. ఆ వీడియో మిస్ అయిందండి, ఏమనుకోవద్దు. సో ఇలా పైన నేను 3 బాల్స్ని స్టిచ్ చేసేసాను. రౌండ్గా షుగర్ బీడ్స్ ఇచ్చేసాను. మిడిల్లో వచ్చి సారీ కలర్ లెవెండర్ కలర్తో స్టోన్ని ఫిక్స్ చేశాను అన్నమాట, అంతే.